ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ తెలిసిన అమెజాన్ కంపెనీ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకైతే కంప్లీట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. సో మీరైతే కంప్లీట్ గా ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. అది కూడా మీకు 4 డేస్ లో అయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో దీనికి సంబంధించి 3 lakhs వరకు అయితే మీకు శాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రీగా ల్యాప్‌టాప్ అండ్ ఆల్సో వైఫై కూడా అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఆల్సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే అమెజాన్ కంపెనీ నుంచి లేటెస్ట్‌గా అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో, మనకైతే ఎంహెచ్ఎల్ఎస్ అసోసియేట్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇదైతే మనకి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. సో, మీరైతే ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు వర్చువల్‌గా. సో, డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే దిస్ రోల్ ఈస్ ఆన్ ఏ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ విత్ అమెజాన్ ఫర్ 12 మంత్స్. 12 మంత్స్ దాకా అయితే మీరు ఈ జాబ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. మనకైతే అమెజాన్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ వాళ్ళైతే దానికి బెంగుళూరులో అయితే ఉండడం జరిగింది. 2004లో అయితే వీళ్ళు స్టార్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, వీళ్ళ దగ్గర నుంచి అయితే మనకి ఈ జాబ్ అనేది రావడం జరిగింది. సో, దీనికి సంబంధించి హెచ్ఆర్ సర్వీసెస్ అయితే మీరు చేస్తూ ఉంటారనమాట. అంటే హెచ్ఆర్ ఆపరేషన్స్ అని, హెచ్ఆర్ కంప్లెయింట్స్ అని చెప్పేసి తర్వాత సెవరల్ సపోర్ట్ ఫంక్షన్స్ అయితే మీరు ఆహ్, చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఫైనాన్స్ అండ్ అనలిటిక్స్ ఫీల్డ్‌లో అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో వెండర్ మేనేజ్మెంట్, కంటెంట్ మేనేజ్మెంట్ వీటిలందరితో కూడా అయితే మీరు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారనమాట. దీనికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. హెచ్ఆర్ కాంటాక్ట్ సెంటర్ అని చెప్పేసి మీరైతే హెచ్ఆర్‌కి సంబంధించిన రిలేటెడ్ ఆపరేషన్స్ అయితే మీరు చేస్తూ ఉంటారు. తర్వాత కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ద ఎంహెచ్ఎల్ఏ కోర్ టీమ్ ఈస్ ఏ కంప్రైజ్ ఆఫ్ హెచ్ఆర్ ప్రొఫెషనల్ సపోర్టింగ్ అమెజాన్ ఎంప్లాయీస్. సో, మీరైతే అమెజాన్ ఎంప్లాయీస్‌కి అయితే మీరు సపోర్ట్ అనేది చేస్తూ ఉంటారు. తర్వాత హెచ్ఆర్ ప్రొఫెషనల్స్‌గా. సో, ఇదొక కోర్ టీమ్ అన్నమాట. ఎంహెచ్ఎల్ఎస్ కోర్ టీమ్ ఇది. సో, గ్లోబల్ వితిన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో కూడా అయితే మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో, విత్ 24/7 అన్నమాట. సో, చాలా కంట్రీస్‌లో అయితే ఇది మనకి ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎంహెచ్ఎల్ఎస్ కోర్ ప్రొఫెషనల్స్‌కి అయితే మీరు రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే హ్యాండిల్ ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్ కాల్స్. సో, మనకి ఇన్‌బౌండ్ అండ్ ఔట్‌బౌండ్ కాల్స్ అయితే రావడం జరుగుతాయి. అమెజాన్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అయితే రిగార్డింగ్ హెచ్ఆర్ క్వరీస్ గురించి. సో, అవన్నీ అయితే మీరు హ్యాండిల్ చేయాల్సొస్తుంది. తర్వాత మీకు ఫోను ద్వారా గాని, చాట్ ద్వారా గాని అయితే మీకు క్వరీస్ అనేది రావడం జరుగుతాయి. వాటిల్ని కూడా రిసీవ్ చేసుకోవాల్సుంటుంది. సో, లాగ్ కాంటాక్ట్స్ ఇంటు ద షేర్డ్ సర్వీసెస్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. తర్వాత రెస్పాన్సిబిలిటీ టు వర్క్ ఆన్ టికెటింగ్ టు రిసాల్వ్ ద క్వరీస్. సో, టికెటింగ్ సంబంధించి దాని గురించి కూడా అయితే మీరు వర్క్ అనేది చేస్తూ ఉంటారు. తర్వాత రెస్పాండింగ్ టు ఎంక్వైరీస్ రిగార్డింగ్ పాలిసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంక్లూడింగ్ బెనిఫిట్స్, అటెండెన్స్, పేరోల్ డిడక్షన్స్. సో, వీళ్ళకి సంబంధించి ఎంప్లాయీస్‌కి సంబంధించి అటెండెన్స్ గురించి అండ్ ఆల్సో బెనిఫిట్స్ గురించి, పేరోల్ డిడక్షన్స్ గురించి అయితే మీరు వాళ్ళకి క్వరీస్ అనేది రిసాల్వ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో వీళ్ళకి ఎంప్లాయీస్ ఉంటారు చూసారా? సో, ఆ ఎంప్లాయీస్‌కి అయితే మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అడ్హియర్ టు డిఫైన్ ప్రాసెస్ అండ్ ఎన్‌ష్యూర్ డెలివరీ ఇన్ అకార్డింగ్స్ విత్ ద సెట్ క్వాలిటీ స్టాండర్డ్స్. వీళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారం అయితే మీరు వర్క్ చేయాల్సుంటుంది. సో, త్రూ నాలెడ్జ్ ఆఫ్ పాలిసీస్ అండ్ ప్రాసెస్ ఫర్ మల్టిపుల్ కస్టమర్ గ్రూప్. సో, చాలామంది వీళ్ళకి కస్టమర్ గ్రూప్ అయితే ఉండడం జరుగుతుంది. సో, వాళ్ళకి తగిన పాలిసీస్ అండ్ ఆల్సో అన్ని ప్రాసెస్ అయితే మీరు చేయాల్సుంటుంది. సో, దీనికి సంబంధించి హై జడ్జ్‌మెంట్ అండ్ క్రిటికల్ థింకింగ్ రేషనల్ టు బ్యాలెన్స్ ప్రాసెస్ అడ్హియరెన్స్ విత్ ఎంప్లాయీస్ నీడ్స్ టు అనలైజ్. సో, మీరైతే ప్రతి ఒక్కటి అయితే అనలైజ్ చేసి మీరు పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకి టేక్ ఓనర్‌షిప్ ఫర్ క్వరీ రిజల్యూషన్ అండ్ ఇండివిడ్యువల్ మెట్రిక్స్. సో, దీనికి సంబంధించి మీకు వాళ్ళకి ఎంప్లాయీస్ అనే వాళ్ళకి ఎటువంటి డౌట్స్ వచ్చినా అయితే మీరు రిజాల్వ్ అనేది చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి జాబ్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవాలంటే బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మీరు ఎటువంటి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఎలాంటి బ్యాచిలర్ డిగ్రీ అయినా పర్వాలేదు. బీటెక్ అయినా, బీకామ్ అయినా, బీసీఏ అయినా, బీబీఏ అయినా
ఎలాంటి బ్యాచిలర్ డిగ్రీ చేసినా అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 1-10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత విల్లింగ్‌నెస్ టు హ్యాండ్ కాల్స్, మీరైతే కాల్స్‌ని మాట్లాడాల్సొస్తుంది. తర్వాత కాల్ సెంటర్‌లో గాని, కాంటాక్ట్ సెంటర్‌లో గాని మీరు వర్క్ చేయాల్సొస్తుంది. తర్వాత 24/7 సపోర్ట్ ప్రాసెస్ ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్ అయితే ఉండడం జరుగుతాయి. మీకు షిఫ్ట్స్ వైస్‌గా అయితే జాబ్ అయితే ఉండడం జరుగుతుంది. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే మీకుండాలి. తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అని, డెసిషన్ మేకింగ్ అని, తర్వాత మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ కూడా అయితే ఉండాలి. తర్వాత మీకు ఎంఎస్ ఎక్సెల్ అండ్ వర్డ్, ఈమెయిల్ రైటింగ్ అయితే మీకు వచ్చుండాలి. తర్వాత ఫోన్ అండ్ ఈమెయిల్ అయితే మీకు ఇంటరాక్షన్స్ అయితే చేయాల్సి ఉంటుంది కస్టమర్‌తో. సో, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే హ్యాండ్లింగ్ హెచ్ఆర్ హెల్ప్ డెస్క్ ఈస్ డిజైరబుల్. ఎక్స్‌పీరియన్స్ ఇన్ హెచ్ఆర్ ఆర్ హెచ్ఆర్ షేర్డ్ సర్వీసెస్, ఎక్స్‌పీరియన్స్ ఇన్ పీపుల్ పోర్టల్. సో, ఇవైతే మనకి ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అన్నమాట. మ్యాండేటరీ అయితే కాదు. సో, మీకున్నట్లయితే కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీరైతే ఇంటికాడ నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. సో, మనకిక్కడ బెంగుళూరు లొకేషన్ నుంచి అయితే ఇది రావడం జరిగింది. కానీ వర్చువల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో, మీరైతే ఇంటికాడ నుంచి వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట ఇది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ మీరు అప్లై నౌ అని కనిపిస్తుంది. సో, దీని మీద క్లిక్ చేసినట్లయితే అప్లై చేయడానికైతే లింక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గూగుల్ పే అయినా సైన్ ఇన్ అయిపోయి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో, ఇలా అయితే మనకి జాబ్స్‌కి అయితే అప్లై చేయాల్సి ఉండిద్ది. సో, మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ అయితే రావడం జరుగుతుంది. డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత మీకైతే ఫర్దర్‌గా వాళ్ళు అడిగిన డీటెయిల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయండి. ఫైనల్‌గా అయితే సబ్మిట్ అనేది చేయండి. సో, ఇలా అయితే మీరు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ వీడియో అయితే ప్రతి ఒక్క వాట్సాప్‌కి అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా అయితే షేర్ చేయండి. సో, చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.